గోవింద్ ప్రకాష్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన క్యాబినెట్లో మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన, కొంత ప్రచారం కూడా జరుగుతుంది. ఏంటి అట్లా ట్యాప్ చేసే అవసరం రేవంత్ గారికి ఉందా? ఆయన చెప్పింది 3 పేర్లు చెప్పారు. బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, 3 పేర్లు. ఎందుకంటే ఆ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులు, ముగ్గురు సీనియర్లు కూడా సీఎం రేస్లో కూడా ఉన్నారు అప్పట్లో. అది ఎస్టాబ్లిష్ చేస్తే ఇప్పుడు జరుగుతుంది. ఎస్టాబ్లిష్ చేస్తే రేవంత్ రెడ్డి నో మోర్ చీఫ్ మినిస్టర్. నువ్వు బహిరంగ పరచకున్నా నీ దగ్గర ఉంటే ఇలా బట్టి గారికి కానీ లేకపోతే ఉత్తమ్ గారు కానీ వీళ్ళకి ఇచ్చిన దే విల్ గివ్ ద హైకమాండ్, ఫినిష్ అవుతాడు. చట్టం ఉంది, టెలిగ్రాఫ్ చట్టము స్పెసిఫిక్ దానికే. హోమ్ మినిస్టర్ ఇక్కడ హోమ్ సెక్రటరీకి ఇస్తుంది. అది కూడా ఏదైతుందో ఎవ్రీ 15 డేస్కు లిస్టు వాళ్ళకు కాల్ డేటా ఇస్తే ఎవరెవరు ట్యాప్ చేస్తున్నారో ఆ లిస్టు కూడా అప్రూవ్ పంపాలి వాళ్ళకు. దానిలో డీజీపీ ఉంటాడు, ఇంటెలిజెన్స్ డిఐజీ ఉంటాడు, హోమ్ సెక్రటరీ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, అండ్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఇక్కడ డిఐజీ ఉన్నాడో అతను. ఈ 5 ఏదైతుందో దాంట్లో ఉంటుంది. అది 15 డేస్ ఒకసారి రొటీన్ అవుతుంది. నక్సలైట్ కానీ దేశ భద్రత. సో నేను అనుకోను కదా, అంటే ఇది ఇంటెలిజెన్సీ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ దగ్గర పనిచేస్తుండ్రో కొందరు కొన్ని జరిగిన విషయాలు నిజం కూడా చెప్పరు. కానీ చాలామంది ఇక్కడ పై అధికారులు, సీఎం, డిఐజీ, ఇంటెలిజెన్సీ టచ్ విత్ ఓన్లీ చీఫ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ కూడా సంబంధం ఉండదు. పొలిటికల్ కానీ ఈ టెర్రరిస్ట్ ఈ సంబంధించింది కానీ హోమ్ మినిస్టర్ తోటి బ్రీఫ్ ఇయ్యరు ఇంటెలిజెన్స్ డిఐజీ. ఓన్లీ చీఫ్ మినిస్టర్. లా అండ్ ఆర్డర్ విత్ చీఫ్ మినిస్టర్ ఉంటుంది. కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటుంది. ఒకే ఒకసారి జలగం వెంగళరావు గారికి తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మానంద రెడ్డి గారు మంత్రిగా తీసుకొని ఉద్యమం నడుస్తుంది 69లో. హోమ్ విత్ లా అండ్ ఆర్డర్ ఇచ్చిండు అతనికి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. 70 దిగిపోయాడు. పీవీ క్యాబినెట్లో వెంగళరావు లేడు, చొక్కారావు గారు వచ్చారు. మళ్ళీ 72లో చొక్కారావు గారు మంత్రి తీసేసిండు 6 నెలలే. మళ్ళీ వెంగళరావు గారు వచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ప్రెసిడెంట్ తర్వాత. ఇప్పుడు హోమ్ కూడా ఆయన దగ్గర సీఎం దగ్గరే ఉంది కదా. సీఎం దగ్గర ఉన్న ఏది అంటే జనరల్గా ఖచ్చితంగా సీఎం గారు అడిగినా అడగకున్నా సీఎం గారే స్వయంగా చిట్చాట్లు చెప్పిండు కనుక గ్రూపులు కడుతున్నానా, నా కుర్చీ ఎప్పుడు గుంజుకుందామని చూస్తున్నా అంటే అసమ్మతి ఉన్నట్టే కదా ఆయనకి తెలిసింది. సో ఖచ్చితంగా ఇంటెలిజెన్సీ ద్వారా వాళ్ళ దగ్గర గవర్నమెంట్లు కొందరు సహాయ నిరాకరణ చేస్తే వాళ్ళని చేంజ్ కూడా చేస్తారు అవసరమైతే. ఛాయిస్ మినిస్టర్ నాకు ఈయన ఉండాలంటే లేదు సార్ డ్యూటీలు చేంజ్ చేయకపోతే మాకు ఇబ్బంది ఉంటుందని చెప్పి డ్యూటీ చేంజ్ చేస్తారు. వితౌట్ ఇన్ఫార్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, డిఐజీ ఇంటెలిజెన్సీ అపాయింటెడ్ బై చీఫ్ మినిస్టర్ ఛాయిస్. చీఫ్ మినిస్టర్కు రక్షకుడుగా చీఫ్ మినిస్టర్ ఒక పదవిని తర్వాత ఆయన ఒక లీడర్షిప్ని స్ట్రెంథెన్ చేయడానికే పనిచేస్తారు వాళ్ళ అధికారులు కూడా ఎప్పుడు కానీ. ఒక విధంగా చెప్పాలంటే కొంత పొలిటికల్ ట్యాకిల్ కానీ ఎలక్షన్స్ మేనేజ్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థనే చేస్తుంది, వాళ్ళ టీమే చేస్తుంది. ఖచ్చితంగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అనేది నేను నమ్మను. కానీ రిపోర్ట్ రేవంత్ రెడ్డి గారు అడగకున్నా ఎవ్రీడే కాకుండా టేబుల్ మీద ఎవరు యాక్టివిటీ ఏం నడుస్తుంది, ఎవరైనా ఎమ్మెల్యేలతో మాట్లాడుతుండ్రా, రెచ్చగొడుతుండ్రా, ఎవరైనా కోర్టు గ్రూప్ మీటింగ్లకు ఎవరు సపోర్ట్ ఉన్నారు, ఈ మంత్రి ఆ మంత్రి ఛాంబర్కి పోయినరా, ఏ టైము, లేకపోతే ఫోన్ మాట్లాడిందా అనేది కార్లో ఉండి వాళ్ళ ముంగట మాట్లాడితే ఖచ్చితంగా ఇట్ విల్ బి ది రిపోర్టు. అది కొన్ని ఇనకున్న వాళ్ళ ఇంట్లో ఉండే స్టాఫ్తో, ఇప్పుడు ఒక గన్మ్యాన్కు ఇంట్లో ఉండే వంట మనిషి ఉంటాడు, లేకపోతే వడ్డించే అటెండర్ ఉంటాడు. ఏమరాబాయ్ ప్రకాష్ రావు గారి బట్టి గారు ఇద్దరు కూర్చున్నారు, శ్రీనివాసరెడ్డి గారు దేవులపల్లి ఎవరు కూర్చున్నారు, ఏం మాట్లాడినారు, ఏం నడిచింది, ఏమైనా రాజకీయం నడిచిందా అని అడిగిండు అనుకో, ఈయన ఏమంటుందని ఆ అటెండర్కు ఐడియా ఉండదు కదా. ఇంత వ్యవస్థ ఇప్పుడు మామూలుగా మాట్లాడిన రాజకీయాలే రేవంత్ పని అయిపోయిందని అన్నారు వాళ్ళు ముగ్గురు. ఏదైతుందో అంటే ఎట్లయింది పని అంటే ఏదో చెప్పిండ్రు, అది నేను సరిగ్గా ఏం లేదో చెప్తారు. ఇటువంటి విషయాలు ఇవన్నీ ఏదైతుందో లాగడానికి ప్రయత్నం చేస్తారు. సో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు చెప్పకున్నా ఫోన్ ట్యాపింగ్ అయితే క్వశ్చనే లేదు. బట్ అతనికి నిఘా ఏదైతుందో
ఎమ్మెల్యేలు కానీ ఎవరు అసంతృప్తి ఉండేది సంగతి అనేది బ్రీఫ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు నిన్న ఇచ్చారు, ఏదో నెట్లో ఏదో కొట్టారేమో కదా, దాని మీద కూడా అతనికి ఏదైతుందో ఇంకా అతనితో ఎవరైనా టచ్లో పోయినా ఆయన ఏం చేస్తుండడు. ఇప్పుడు ఆయన బాగా ఆయన దగ్గర గవర్నమెంట్లే కాకుండా ఇంటెలిజెన్సీ అధికారులకు ఏదైతుందో ఇప్పుడు రౌండప్లో ఉంటారు. రాజగోపాల్ యాక్టివిటీ అనేది నేచురల్, బట్ నేచురల్ దేంట్లో ఇది కామన్. ఇది సీఎం గారు చెప్పే అవసరం లేదు. దే విల్ లుక్ ఆఫ్టర్ డిఐజీ. ఇంటెలిజెన్స్ పనే అది, ఇంటెలిజెన్స్ పనే అది. ఏ పార్టీలు ఏం నడుస్తున్నది, బీఆర్ఎస్లో ఏం నడుస్తున్నది, పార్టీకి వింగిస్ ఇస్తారు. దానికి ఇన్ఫార్మర్స్కు కొంత డబ్బులు కూడా ఇవాళ లక్షల రూపాయలు ఉంటుంది, వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి కూడా చేస్తూ ఉంటారు, కొందరిని పెట్టుకుంటారు, రోజు టచ్లో ఉంటారు. దాంట్లో అనుమానం లేదు, అది జరిగే అవకాశం ఉంది. నిజంగానే కేటీఆర్ చెప్పినట్టుగా అవసరం వచ్చినప్పుడు బయటపెడతా అంటే సీఎంఏ ఖతం అయిపోతుంది.